మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భగవద్బంధులరా, ఒక చిన్న క్షమార్పణ చెప్పుకుని ప్రారంభించుకుందాం భీమసేన వృత్తాంతాన్ని. ఈ వేదమంత్రాలు చెప్పేటప్పుడు కొన్ని పునరుక్తిలా కనిపిస్తాయి, కానీ పునరుక్తి మాత్రం కాదు. ఈ ప్రయోగము అంటే మహాభారతంలో ఉండే విశేషాల్ని వేదమంత్రాలతో చెప్పడం అన్నది వేద పండితులకి సాధ్యమవుతుంది, లేదా పురాణ పండితులకి సాధ్యమవుతుంది. నేను గణిత శాస్త్ర విద్యార్థిని గనక అభిరుచి కొద్దీ ప్రయత్నిస్తూ చేసుకుంటూ వెడుతుంటే, తవ్వుకుంటూ వెడుతుంటే కొంత భాగం కాగానే మళ్ళీ కొత్త విశేషం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం ఒకటి రెండు సందర్భాల్లో ముందు వెనకలు అవుతుండడం జరుగుతోంది. వేదమంత్రాలని అంటే రోకలికి సంబంధించి, పాత్రకి సంబంధించి వరుసగా ఒక 70 వేదమంత్రాలు ఒకతోటే చేర్చుకుని రాయడం అది అవసరమే, నిజమే. కానీ అది ఒక్క చేతి మీద నడిచే పని కాదు. అది ఇంచేత చెప్పుకుంటూ వెడుతుంటే అనుబంధంగా ఒకళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, సహాయకులుగా ఉన్నట్టయితే అది అవుతుంది. పెద్దనగారు ఏనాడో చెప్పారు, నిరుపహతి స్థలంబు రమణీయ ప్రియదూతిగా ఇచ్చుతే కప్పురు పిడంబు. ఇవన్నీ చెప్తే ఆయన వేళాకోళం చేశారు అందరూను. ఒక కవిత్వానికి, ఒక విశేషాన్ని చెప్పడానికి ఎన్ని సదుపాయాలుంటే ఒక గ్రంథం వస్తుంది అన్నది ఆలోచించండి. అందుకోసం జరుగుతోంది తప్ప మరోటి కాదని చెప్పి, మరీ బొత్తిగా ఒకప్పటి సీరియల్, ఒక్కొక్క సీరియల్ నిజానికి 13 వారాలు రావాలి, 80 వారాలు గడిచిన కథ నడుస్తూనే ఉంటుంది పాపం. అలా చెప్తున్నాను, ఏక్తా కపూర్ సీరియల్ అని మాత్రం అనుకోకండి దయచేసి అని ప్రార్థన చేస్తూ, టీకేవి రాఘవ పాండవీయం 64వ భాగంలోకి అడుగు పెడుతూ ఒక చిన్న సన్నివేశం ఉంది. ఆ సన్నివేశానికి కొంచెం లోతుగా ఆలోచిస్తే తప్ప దాంట్లో అర్థం బోధపడదు. ఏమిటది? దక్షిణ గోగ్రహణ వేళ సుశర్మని భీముడు చావగొట్టి వశం చేసుకున్నాడు. సరే, బాగానే ఉంది. అది తక్కువ జాతి వాడికి, విలోమ జాతి వాడికి ఏ రకం శిక్ష విధించాలో అది విధించాడు. అది కూడా కథ చెప్పుకున్నాం. విరాటరాజుకి, ధర్మరాజుకి చూపించి వాడిని ఒక మాట అన్నాడు, జీవితంచ ఇచ్చేసే మూఢ హేతుం మే గదత శృణు. నువ్వు సుఖంగా బతకదలుచుకుంటే మిగిలిన జీవన భాగం అంతా నేను చెప్పే మాట వినిపించుకో. గదత, తమాషా చూడండి, దాంట్లో గద అనే పదం ప్రయోగించాడు. అర్థమేటో మీరు చూసుకోండి. గదత శృణు దాసోస్మీతి త్వయా వాచ్యం సంపత్సుచ సభాసుచ. నీకు దాసుణ్ణి అని చెప్పి సభల్లోనూ అన్ని చోట్ల చెప్పుకోవాలి. అంటే తనకి దాసుడనే కాదు, తాను ఎవరికి దాసుడు అంటే ధర్మరాజుకి దాసుడు, లేదు విరాటరాజు గారికి దాసుడు. అంటే నేను భీమసేనుడి దాసుణ్ణి అన్నట్టయితే భీముడికి అధికారి ఎవరున్నారో వాళ్ళంతా అవుతారు కదా. అదే హనుమంతుడు అంటాడు, దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. కోసల రాజ్యానికి అధిపతి ఎవరున్నారో వాళ్ళకి దాసుణ్ణి. అంటే దశరథుడు కూడా కాదు, రామస్య. అప్పుడు మళ్ళీ పదప్రయోగం చేశాడు. అల్లాగా నువ్వు చెప్పుకో అనేసరికి ధర్మరాజు వెంటనే సవరించాడు. ముంచ అధమాచారం. ఈ దుర్మార్గుడిని వదిలిపెట్టవయ్యా. తమాషా ఉంది ఇక్కడ వాక్యం. ముంచ అధమాచారం. నీవు చేస్తున్న దాంట్లో చిన్న పొరపాటు ఉంది, అది తక్కువ ధనంతో కూడింది.
వాడిని చంపడానికే జయంత్రానికి వచ్చావు నువ్వు. ఎవరు పంపిస్తే? విరాట్ రాజు గారు వస్తే. అంచేత నువ్వు ఎవరికి? విరాట్ రాజుకి దాసుడని చెప్పాలి. అందుకని ముంచ అధమాచారం దాసభావం గతో హి ఏష విరాటస్య మహీపతే. వీడు నువ్వేం చెప్పినా ఎవళ్ళకి దాసుడన్నా విరాటరాజుకే దాసుడు. ఎందుకని? మన అజ్ఞాతవాసం ఇంకా పూర్తి కాలేదు, ఇంకొక రోజు సమయం ఉంది. అంచేత విరాటస్య మహీపతే. మహాభారతంలో ఇలాంటి రహస్యాలు, చమత్కారాలు చాలా కనిపిస్తాయి. ఓపిక చేసుకుని చదవాలి, వినాలి. చెప్పే పెద్దలంతా కూడా చెప్తే బాగుంటుంది. అంటే భీముని దృష్టి లోపల సుశర్మ ధర్మరాజుకి దాసుడు. చేత ధర్మరాజు చెప్తే కదా భీముడు వచ్చి రక్షించింది. అందుకని. కానీ ధర్మరాజు దృష్టిలో ఎవరు? విరాట్ రాజుకి దాసుడితను. ఎందుకంటే తమ అజ్ఞాతవాసం పూర్తయ్యేంత వరకు ఎవరినీ తన దాసుడిగా ఎంచుకోవడానికి లేదు. ఎంచుకున్నా విరాట్ రాజు అనుమతి కావాల్సి ఉంటుంది. అందుకని పాండవాగ్రజుడు విరాటరాజు కూడా దాసుడు గనక అతనికి దాసుడని చెప్పుకో. ఋగ్వేదం దీన్ని కొంచెం అందంగా చెప్పిందో మంత్రంలో. అది ఈ సందర్భానికి సరిపోతుంది. న సజీయతే మరుతో న హన్యతే న శ్రేధితి న వ్యధతే న రిష్యతి నాశ్చరాయ ఉపనదశ్యంతి నేతాయ ఋషిం వా యం రాజానం వా సుషూదధ. ఓ మరుత్తులారా, ఎవరైనా కానీ బ్రాహ్మణుని కానీ ఋషిని కానీ రాజును కానీ సత్కర్మల కోసం ప్రేరేపించితే అతడికి ఎవరి వలన పరాభవం ఉండదు. అంతేకాదు, అతడు జయించబడడు, చంపబడడు, క్షయము పొందడు. ఎవరి చేత కూడా శారీరక మానసిక బాధలకి గురికాడు. అతని సంపద ఏనాటికి కూడా నశించదు, రక్షణకి లోటు రాదు. ఈ తమాషా క్షమించాలి, ఇది సుశర్మకి వర్తిస్తుంది, అలాగే విరాట్ రాజు కూడా వర్తిస్తుంది. ఇద్దరికీ సరిపోతుంది ఇది. అలాగే అంటే ఏమిటి? ఎవరినైనా సరే బ్రాహ్మణుణ్ణి కానీ ఋషిని కానీ సత్కర్మల కోసం ప్రేరేపించినట్టయితే ఆ రాజుని కానీ అతడికి ఎవరి వల్ల కూడా పరాభవం ఉండదు. నువ్వు అలా ఉండు. విరాట్ రాజు గారు అదే చేశారు. పరాభవం ఉండదు, జయించబడడు, చంపబడడు, అలాగే క్షయాన్ని పొందడు. అలాంటి వాళ్ళు, అది సంగతి. వాళ్ళ శారీరక మానసికములైన బాధలుండవు. ఇది అందుకని ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి ఇంకాను. అది భీముని వృత్తికి పాపనాశనానికి కూడా జరిగే రీతి ఎలా ఉందో అది సూచిస్తుంది. ఉదాహరణకి రోల్ ఉంటుంది. రోలు మనం గ్రైండర్గానే చెప్పుకుంటాం. ఒకప్పుడు రాతి రోళ్ళే ఉండేవి అక్కడ, ఉలూకలము. అదే మనకి కృష్ణావతారంలో కూడా ఉంది. ప్రత్యేకించి ఉపనిషత్తులు ఉన్నాయి, దాంట్లో కూడా చెప్పారు ఇదంతంకాను. అది యచ్చిద్విత్వం గృహే గృహే ఉలూకలకయుజ్యసే ఇహ జుమత్తమం వద జయతామివ దుందుభిః. ఓ రోలు, ఉలోకలమా, మేము ధాన్యం దంపుతుంటాం చూచావా? ఈ రోటితోటి వచ్చే ధ్వని ఉందే, ఈ రోటి ధ్వనిని బట్టి మెత్తబడిందా లేదా తెలుస్తుంది ఇళ్ళకి. పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది అది. అలాగే తిరగలతో రుబ్బేటప్పుడు కూడా, తిరగతో ఇలా పాడించేటప్పుడు కూడా తెలుస్తుంది తిరిగే విధానాన్ని బట్టి. అలాగా మేమేమంటున్నామో తెలుసునా? ఉలూకలమా, ఓ రోలు, ధాన్యాదులు, వనస్పతులు, లతలు దంచడం కోసం ప్రతి ఇంట్లో కూడా నువ్వు ఉంటావు. మా వైదిక కర్మల్లో ప్రత్యేకించి ఉపయోగిస్తాం. నిన్ను పూజ అది చేస్తాం, ఉపయోగిస్తాం. వైదిక కర్మల్లో అంగముగా ఉంటావు.
మేమంతా కూడా రోళ్లతో దంచేవేళ శబ్దములు వస్తున్నాయే, అవంతా అతిశయించిన శబ్దాలు కావాలి, దీప్తివంతముగా వెలువడాలి. అంటే దంచుతుంటే కొత్త కోడలు ఎంతసేపు దంచాలో తెలియదు, ఈ లోపల అత్తగారు ఏమమ్మా అయిపోయిందమ్మా అని కేకెడుతుంది అక్కడి నుంచోను. అంటే ఈ ధ్వని అంతవరకు వినిపిస్తోంది. ఇది ఎప్పుడైనా ఆలోచించామా? పల్లెటూళ్ళలో పెరిగితే తెలుస్తుంది ఇది. అలాగనమాట. అవి దుందువిధ్వనుల్లాగా శత్రువులని భయభ్రాంతులను చెయ్యాలి, నశింపచెయ్యాలి. అంటే మేము యజ్ఞము లోపల ధాన్యము దంచుతున్న, లతలు దంచుతున్న ఈ ధ్వనులు కూడా వాయుదేవుని ద్వారా దేవతలకి చెందాలి, 10 మందికి క్షేమాన్ని కలిగించాలి. అంటే ఒక్కొక్క సందర్భంలో 2 పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగిస్తారు తిరగలి రాళ్ల రూపంలో. అక్కడ రసము పిండి సంపాదించుకుంటారు. దాన్ని స్వీకరించమని ఇంద్ర ప్రార్థన ఉంది. తద్వారా యజ్ఞఫలం ఏమిటయ్యా అంటే శత్రునాశనము. ఋగ్వేదం చెప్తోంది, యత్ర గ్రావ పృథుబుధ్ర ఊర్ధ్వో భవతి సాతవే ఉలూకలసుతానాం అవ ఇమ ఇంద్ర జల్గుల. బాబు, రోలు రోకలి రెండూ కూడా వనస్పతి సంబంధములు. వనస్పతులకు అధిపతి చంద్రుడు, ఇంద్రుడు. చంద్రుడు అన్నము ద్వారా రక్షిస్తాడు, ఇంద్రుడు సంపదల ద్వారా భోగములిచ్చి నడిపిస్తాడు. అందువల్ల నేను వంటవాడిగా ఉంటూ ఇది కూడా చేస్తాను నేను అంటున్నాడు. అంటే భీమసేనుడి వంట వెనకాల ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళని చెప్తున్నారే, కాదండి, వాళ్ళు కూడా యజ్ఞంలో భాగాలుగానే ఏనాడో భావించారు. అది తెలియక మన వాళ్ళంతా మాట్లాడుతుంటారు. ఏం చేస్తాం, ఆఖరికి గానుగ ఎద్దు తిరిగే విధానాన్ని బట్టి లోపల నువ్వులు కానీ, కొబ్బరి కానీ, వేరుశనగలు కానీ ఎంత బాగా నలిగాయో ఆ ఎద్దు నడిచే విధానాన్ని బట్టి గుర్తుపడతారు వాళ్ళు. అది వాళ్ళకి అలవాటు ఉండేది. ఇది ఒకప్పుడు గ్రైండర్లు ఉంటే 5 నిమిషాలు కాగానే ఆఫ్ చేయాల్సి వచ్చేది, వేడెక్కిపోయేది అది. అందుకని ఇలాంటి వాళ్ళకి తెలియవు అవి. ఇది రహస్యం. అంచేత రోలు రోకలి కూడా వనస్పతి సంబంధము. అవి మమ్మల్ని రక్షించాలి. వ్యాస మహర్షి చాలా సాధారణంగా చెప్పాల్సిన విశేషాలను కూడా 1-2 సార్లు చెప్తుంటాడు. అది పునరుక్తి కాదు, దానికి ఉన్న గొప్పతనము ఏమిటది? అజ్ఞాతవాస ప్రారంభానికి ముందు తమ పరిచారకుల్ని, రథసారథులు మొదలైన వాళ్ళు, రాజకుమారులు, ఇతర రాజ సంబంధులు అటు పాంచాలము ఇటు ద్వారకో వెళ్ళారని వర్ణనుందక్కడ. పరిచారకుల్లో వంటవాళ్ళని 2 సార్లు ప్రత్యేకించి ఉటంకించాడు వ్యాసుడు. గమనించండి. అవసరమేముంది, పరిచారకులు వెళ్ళిపోయండి సరిపోతుంది కదా, వంట వాళ్ళని. అందుకనే మనకి ఆర్కే నారాయణ గారు వెండర్ ఆఫ్ ద స్వీట్స్ అన్న దాంట్లో వంటల గురించి, వంటవాడి గురించి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి. అంత ప్రత్యేకంగాను. పురోహిత అయం అస్మాకం అగ్నిహోత్రాన్ని రక్షతు సూదపురోగవై సార్ధం ద్రుపదస్య నివేశనాత్. బాబు, దౌమ్యుల వారు, మీరు వెళ్ళండి ద్రుపదుల వారి ఇంటి దగ్గరికి, అక్కడికి వెళ్ళండి, పాంచాల దేశానికి. వంటవాళ్లతో కలిసి వెళ్ళండి. అక్కడ ఎందుకని అగ్నులు రక్షించాలి, యాగాలు చేయాలి, దానికి వీళ్ళంతా అవసరం. అందుకని వాళ్ళతోటి వెళ్ళండి. అలాగే వంటవాళ్ళని మళ్ళీ విడిగా ప్రత్యేకంగా పరిచారకులతోటి కలిపాడు. ఇమాశ్చ నార్య ద్రౌపద్యా సర్వాశ్చ పరిచారికా పాంచాలానేవ గచ్చతు సూద పౌరోగవై సహా. ఆఖరికి ద్రౌపది తాలూకు వాళ్ళు, ఆ ద్రౌపది తాలూకు సేవకులు ఉన్నారే, వాళ్ళకు కూడా, అంటే ద్రౌపది అక్కడ ఉన్నప్పుడైతే వాళ్ళకి ఏ తిండి కావాలి ఏమిటో చూసుకునేది. మనకి అరణ్య పర్వంలో ఓ ఘట్టంలో ద్రౌపది చెప్తుంది, ఎవరెవరు ఏది ఏది ఇష్టపడి తింటారో అలాంటిదంతా నేను చూసుకునేదాన్ని అని చెప్తుంది.
అందుకని వంట వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తాడు ధర్మరాజు. అంటే భగవదారాధన యజ్ఞాదులన్నీ కూడా పాపాలు తొలగడానికి. ఆయా కార్యక్రమాల్లో అగ్నులు రకరకాల రూపాల్లో ఉంటారు. ప్రసాదం వండడానికి కానీ ఇతరం వండడానికి కానీ అగ్ని ఉపాంగం మాత్రమే. మరి పాపం ప్రణశ్యతి ఉడుకోదర కీర్తనేనా అంటే అతిశయోక్తిని ఎలా అంటారండి? వలలుని వంట సామాన్యంగా భావించవద్దు. వంటలో ప్రతి ముట్టుని కూడా, ప్రతి పనిముట్టుని కూడా యజ్ఞ పరికరంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నిజానికి ఇది ఋత్విక్కులకి హెచ్చరిక. వలలుడి సహాయకుణ్ణి ప్రమత్తం చెయ్యొచ్చు, సమన్వయిస్తుంది. వలలున్నాడు, నువ్వు ఇలా చేయబోయ్ అనేచ్చు. వలలుడే స్వయంగా వంట వండాడు. ఏతౌ గ్రావాడౌ సయుజ యుంగి యుజ్మి చర్మణి నిభింతి అంశూన్ యజమానాయ సాధుం అపఘ్నతి నిజహి ఏ ఇమాం పృతన్యవః ఊర్ధ్వం ప్రజాం ఉద్భరంతి ఉదూహ. ఓ ఋత్విక్కు, నీ ముందు రాళ్ల లాంటి రోలు రోకలి పెట్టామే, యాగం కోసం పరిచాము. ఇక్కడ ఆస్తరణము కృష్ణజింక చర్మం, అగో దాని మీద పెట్టు. ఇది సోమాంశరూపములైన వ్రీహులని పొట్టుపోయేలా దంచాలి. యజమానికి క్షేమం కలగాలి. అంతేకాదు దంచుతున్న ఓ యజమాన పత్ని వాళ్లే చేయాల పని. విధారణ సాగించు. రోలు ఎత్తేది కేవలము వాటిని దంచడానికి మాత్రమే కాదు, మమ్మల్ని మా సంతానాన్ని కూడా హింసించేలాంటి శత్రువులు ఎవరుంటారు, చంపదల్చిన శత్రువులు ఎవరుంటారు, పని కట్టుకుని కూడగట్టుకుని వచ్చేవాళ్ళు ఎవరుంటారు, వాళ్ళని వధించేందుకు అమ్మా నువ్వు ఇది విశేషము. అందుకని మా సంతానం ఉన్నతికి ఉపయోగించాలి. అందుకనే పెళ్ళిళ్ళలో పసుపు దంచడం అని పెడతారు. ఎందుకంటే అది ఎందుకో తెలియదు, ఆడవాళ్ళకి తెలియదు. ఆ పసుపు కొట్టము దంచేటప్పుడు ఈ అమ్మాయి కాపరానికి వెడుతోంది, కొత్త ఇంటికి వెడుతోంది, అల్లుడు వస్తున్నాడు, వీళ్ళ వల్ల వీళ్ళ ఉన్న క్షేమం, వీళ్ళకందరికీ క్షేమం కలగాలి, శత్రువులు ఉండకూడదు, నరదృష్టి ఉండకూడదు. ఇంత అర్థం ఉందండి. అది మనకి తెలియట్లే. ఒడిబియ్యం ఒడివిడియం ఒడిబియ్యం. ఎందుకు ఆ ఒడిబియ్యం? ఇగో దీనికోసం వస్తుంది అది. అలాగా గృహాణ గ్రావాణౌ సకృతౌ వీరహస్త. ఓ వీరుడా, వీరుని వంటి హస్తము కలిగినవాడా, అధ్వర్యుడు, చక్కగా రూపుదిద్దబడిన రోలు రోకలి రెండూ తీసుకో. దాన్ని చెక్కడం కూడా ఓ పద్ధతి ఉంటుంది. అందముగా శిల్పంలా చెక్కుతారు. అంతేకాదు ఆ తే దేవా యజ్ఞియా యజ్ఞం అగుహు. మా యజ్ఞానికి రావడానికి తగినటువంటి మహానుభావులు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చుగాక. త్రయవరాహ యతమాన్ తం వృణీషే. కోరుకోవలసిన 3 వరాలు నువ్వు కోరుకో. ఏమిటవి? తా తే సమృద్ధే ఇహ రాధయామి. నీవు కోరే ఆ సమృద్ధులు మాకు రావాలి. అంటే స్థానము, నామము, అన్నము. అంటే ఇల్లు, కీర్తి, భోజనము. ఇన్ని విశేషాలు వేదంలో ఉంటే వేదంలో ఉన్న వాటికి ఉన్న సమన్వయాన్ని పెద్దలైన వారు 10 మందికి అందిస్తే బాగుంటుంది అనే సంకల్పంతో దాసుడు చిన్న ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి స్వస్తి. మళ్ళీ కలుసుకుందాం.